సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొత్తేమీ కాదు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇది ఏదో ఒక స్టేజిలో బయటపడుతూనే ఉంది. చిన్న చిన్న యాక్టర్ల నుంచి పెద్ద స్టార్ల వరకు తమ మీద లైంగిక దాడి జరిగిందని కంప్లైంట్ చేసినవారే. ఇందులో పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు అందరి ఇన్వాల్వ్ ఉందనే విషయం బహిరంగ రహస్యం. కానీ దీని గురించి మాట్లాడ్డానికి ఎవరూ ముందుకురారు. ఒకవేళ వచ్చినా ఆ మహిళల మీద విపరీతంగా దాడి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అంతో ఇంతో మాట్లాడినా కొన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత అంతా మామూలే. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా పెద్ద హీరోయిన్లకు సమస్యలు తక్కువే ఉంటాయి. కానీ చిన్న ఆర్టిస్టులకు, ఇతర క్రూ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడాలంటే, తర్వాత సినిమా అవకాశం రావాలంటే పెద్దలు చెప్పిన పని చేయాల్సిందే. ఇది జగమెరిగిన సత్యం. ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకోరు. అంతెందుకు, పూనమ్ కౌర్, ఈమె ఒకప్పుడు హీరోయిన్, కానీ పెద్ద నటిగా మాత్రం ఎదగలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె చాలా రోజులుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఫిర్యాదులు చేస్తూనే ఉంది. అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద కూడా చాలాసార్లు మాట్లాడింది. కానీ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పుడు కూడా జానీ మాస్టర్ వ్యవహారం బయటకు వచ్చాక కూడా పూనమ్ మళ్లీ త్రివిక్రమ్ మీద ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా పట్టించుకోండి అంటూ మాకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు కూడా ఆమె మాటలను సినిమా పెద్దలు పట్టించుకుంటారని గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పుడు కూడా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ముందు మా పెద్దలకే ఫిర్యాదు చేసింది. అక్కడ ఫలితం కనిపించకపోయేటప్పటికీ పోలీసులకు వెళ్లి కంప్లైంట్ చేసింది. దాంతో వ్యవహారం బయటకు వచ్చింది. మీడియా ముందు మాట్లాడింది. ఇంత జరిగిన తర్వాత ఇక లాభం లేదని ఇప్పుడు మా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ఇంతకుముందు కూడా ఇలాంటి వ్యవహారాలు చాలానే జరిగాయి. కానీ అవి బయటకు రాలేదు. శ్రీరెడ్డి లాంటివారు మా ఆఫీస్ ముందు బట్టలు విప్పి మరీ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. ఏకంగా సురేష్ బాబు కొడుకే ఆ పని చేశాడని చెప్పింది. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారంటూ గోలగోల చేసింది. కాని ఏం జరిగింది? వాళ్ళందరూ బావున్నారు. శ్రీరెడ్డే ఎందుకూ కాకుండా పోయింది. ఏకంగా తెలుగు ఇండస్ట్రీ ఆమెను వెలివేసింది. అయితే ఈ దుస్థితి కేవలం యంగ్ హీరోయిన్సే కాదు, సీనియర్ స్టార్స్ కూడా. అలాంటి వెధవలు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. రీసెంట్గా స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజల్ అగర్వాల్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్కు బలైందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత కెరియర్లో కాస్త స్లో అయిన కాజల్ను అప్రోచ్ అయిన ఒక స్టార్ డైరెక్టర్, నీకు ఆ చిత్రంలో ఛాన్స్ కావాలి అంటే తప్పనిసరిగా నేను అడిగే కమిట్మెంట్కు ఒప్పుకోవాలి అని తెగ టార్చర్ పెట్టాడట. దాంతో సీరియస్ అయిన కాజల్, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, నువ్వూ వద్దు నీ సినిమా వద్దు అని ముఖం మీదే చీకొట్టిందట. ఇది కాకుండా చలపతిలాంటి పెద్ద నటులు, పెద్ద పేరున్న హీరోలు కూడా కనిపిస్తే కడుపులు చేస్తామంటూ మాటలు మాట్లాడారు. వారిమీద యాక్షన్ తీసుకోవటం మాట అటుంచి కనీసం దానిని ఖండించిన దాఖలాలు కూడా లేవు. సీనియర్ యాక్టర్ చలపతి మీద చిన్నా పెద్ద నటులంతా మండిపడటంతో ఏదో ఆయన చేత సారీ అయితే చెప్పించగలిగారు. అంతే, అక్కడితో ఆ వ్యవహారం ఆగిపోయింది. మరో పెద్ద నటుడి మీద అయితే అది కూడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదంతాలు బోలెడుంటాయి తెలుగు ఇండస్ట్రీలో. కానీ బయటకు రావు. వచ్చినా ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ని సినీ మా పెద్దలే కాపాడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. తెలుగు సినిమా మొత్తం 2-3 కులాలు, వాటికి సంబంధించిన కుటుంబాల మధ్య ఉంది. ఏం జరిగినా వారి మధ్యే జరుగుతుంది. ఫిల్మ్ యాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకుంటారు. మా అధ్యక్షులుగా కూడా వాళ్ల కుటుంబాల నుంచే ఉంటారు. వీళ్లే మొత్తం వ్యవహారాలు అన్నీ చూసుకుంటారని అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్లు వీరికి ప్రీతిపాత్రులు. అందుకే ఎవరు ఎలాంటివి చెప్పినా అస్సలు పట్టించుకోరు. కనీసం ఆ విషయాన్ని కూడా బయటకు రానివ్వరు. అందుకే పూనమ్ కౌర్ తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారంటూ ట్వీట్ చేసింది. నిజంగా కాస్టింగ్ కౌచ్ గురించి మా అసోసియేషన్ 2019లోనే ఒక కమిటీ వేసింది. కానీ అది పేరుకు మాత్రమే ఉంది. కమిటీ సభ్యులు తెలుగు ఇండస్ట్రీలో సమస్యల గురించి తెలుసుకోటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సినిమా పెద్దల భయంతో ఎవరూ నోరు విప్పలేదు. స్వయంగా కమిటీలో ఉన్న సభ్యులే ఈ విషయాన్ని చెప్పారు. తామే స్వయంగా వెళ్లి అడిగినా కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పేది లేదని, తాము ఏమాత్రం మాట్లాడినా నష్టం తమకే అని సమాధానం చెప్పారని చెబుతున్నారు. చిన్న నటులు నోరు విప్పితే అక్కడి నుంచి వాళ్లు సినిమాల్లో ఉండటం కష్టమే.
పెద్దలు వాళ్ళ కెరియర్ని ఫుట్బాల్ తన్నినట్టు తన్ని అవతల పడేస్తారు. అందుకే ఎవరూ తమ ఇబ్బందులు చెప్పటానికి బయటపడరు. ఇప్పుడు కూడా చాలామందిని కాపాడటానికి మా అసోసియేషన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తెలుగు ఇండస్ట్రీ పరిష్కార ప్యానెల్ ఇంకా మా అసోసియేషన్ ఆఫ్ ది రికార్డ్స్లో సినీ నటులకు, హెల్పర్లు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారందరితో మాట్లాడిందని తెలుస్తోంది. ఏమైనా సమస్యలు ఉంటే తమ దగ్గరకు రావాలని, మీడియా దగ్గరకు వెళ్లొద్దని సూచించిందని చెబుతున్నారు. తాము ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారని తెలుస్తోంది. మీడియా వరకు వెళితే తెలుగు సినిమా అల్లరిపాలవుతుందనే ఉద్దేశంతో మా విషయాలను బయటకు వెళ్లనివ్వొద్దని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బయటపడకుండా కాపాడేది సినిమా పెద్దలే అన్నది వాస్తవం. అప్పుడప్పుడు బయటకు చిన్నా చితకా నటులు బయటకు వచ్చి కంప్లైంట్ చేసినా దాన్ని అక్కడికక్కడే అణగదొక్కేస్తారు. ఇలా ఎన్నాళ్లు జరుగుతుందో ఎవరికీ తెలీదు. అందరూ నీతులు చెప్పేవారే కాని అసలు విషయం వచ్చేసరికి అందరూ దొంగలే అన్నట్టు ఉంటుంది సినిమా ఇండస్ట్రీ వ్యవహారం. సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది? ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంది, ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంటి పాసిబుల్ అవుతుంది, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది. దాట్ అన్ఫార్చునేట్లీ is taking a very long time. We know that the committee's report is still pending with the Telangana cinematography and the IHLC report ఇంకా పెండింగ్లో ఉంది. అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి, మ్యాండేట్స్ మనకు వస్తాయి, హౌ డూ వీ అడ్రస్ ది ఇష్యూస్ అని. ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీఆర్ నాట్ డినైయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్, అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది. లెట్స్ అగ్రీ టు దాట్. కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెట్రిసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని, తగినన్ని, ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్, సరిపోయినన్ని, తగినన్ని, మాకు సూట్ అయ్యేటువంటివి, ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్ లైన్స్ లేవు. There should be a lot more work to be done in that manner where we are waiting. There are stakeholders within, there is an entire discussion which has started after Srireddy's issue. Momentum అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది. మనకి ఇవి తెలుసు, దిస్ ఆర్ నీడ్ బేస్డ్గా వెళ్తాము, ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము, అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. పీపుల్ లైక్ భరద్వాజ గారు హ్యావ్ బీన్ అ యాక్టివ్ పార్ట్, నాట్ జస్ట్ నౌ, ఈవెన్ ఇప్పుడు ఈ రెడ్రెసల్ మెకానిజమ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాష్ గైడ్ లైన్స్ 2013 తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్. కానీ పీపుల్ లైక్ హిమ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ బీన్ టేకింగ్ అప్ ఇష్యూస్ ద వే దట్ దే వర్ సపోజ్ టు డూ. అప్పటికున్న మెకానిజమ్స్, సిస్టమ్స్ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు.